హలో అండి, నేను తమలపాకులతోటి గోరింటాకు తయారు చేస్తా. నిన్న వరలక్ష్మి వ్రతానికి చేస్తే మిగిలినవి ఒక 10 ఆకులు అవుతాయి. ఈ కడి చేసి యూట్యూబ్లోనే ఒకరు పెట్టిండ్రు, వాళ్ళ చూసి ఇప్పుడు చేద్దామని ట్రై చేస్తాను. ఇది తయారు చేసి పెట్టుకుంటా. రెడ్ అవుతుందా కాదా చూడాలండి. ఇప్పుడు ఆకులు కడి చేసి మిక్సీ పడతా. చిటికెడు అంతా తినేసి ఉన్నామండి. పాన్లాలు వేసేది కొనకరమ్మన్న ట్రై చేద్దామని వేసిన. కొంచెం అంత పసుపు అండి. ఇప్పుడు తమలపాకులు మిక్సీ పట్టిన కొన్ని వాటర్ వేసి గిన్నెలు అడబోసిందండి. చాయ్ జాలు పెట్టి కొంచెం అంతా కుంకుమ ఎత్తాను, ఒక చెంచాడు అంతా. రెడ్ అయితే అయిందండి. అలా అండి, ఇగో తమలపాకు గోరింటాకు రెడీ అయిందండి. పెట్టుకున్నా చూడండి, సూపర్ ఉన్నది. కడిగినాక కూడా ఇట్లనే ఉన్నది. అర్జెంటుగా కావాలనుకుంటే ఎప్పుడన్నా పెళ్ళిళ్ళు పేరంటాలు ఉన్నప్పుడు చాలా సూపర్ ఉంటుందండి. మస్తు ఉన్నది. ఓ అమ్మాయి పెడుతుంది ఎప్పటికీ గోరింటాకు తమలపాకుతో అని. ఆ అమ్మాయి సబ్స్క్రైబ్ చేసుకున్నా, అందుకనే చేసి చూసిందండి. ఓకే అయింది. బాయ్ అండి. తమలపాకు గోరింటాకు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చేసుకొని పెట్టుకోండి. చాలా అందంగా ఉందండి అప్పటిదప్పుడు. బాయ్ అండి.